అంతా బాగానే ఉందండి కదా అజిత్ గారు. ఏంటి పాపం షర్మిల గారు అలా మాట్లాడుతున్నారు భారతి గారిని, నాకు అది బాధాకరంగా ఉందండి. అవినాష్ రెడ్డి లేదా వాళ్ళు ఎవరో చేయిస్తే షర్మిల గారు ఏమన్నా భారతి గారు గొడ్డలు తీసుకొని అందరిని నరికేస్తారు, అందరిని నరికేయించి మీరందరే ఉంటారా, మీరే వెళ్తారా అని మాట్లాడేశారు. అంటే అందరినీ అన్నారా? అందరినీ అని అంటున్నారు. అందరినీ అంటే ఎవరు? అందరూ అంటే ఇంట్లో వాళ్ళతో సహానా ఏంటో నాకైతే అర్థం కాలేదు. మొత్తానికి షర్మిల గారు డైరెక్ట్గా భారతి గారి మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఏదన్నా అంటే ఎట్లా ఉందంటే బయట పరిస్థితి చూస్తుంటే మరీ షర్మిలకి భారతి మీద అంత కోపం ఉందా అని ఇది వస్తుంది. ఎప్పుడైనా అన్న మీద పెద్దగా ఉండదు, అన్నని సక్రమైన మార్గంలో పెట్టుకొని చేసింది వదినని అంటారు జనరల్గా. ఇప్పుడు ఎట్లా ఉండదంటే వాళ్ళిద్దరిది ఏమన్నా బ్లడ్ రిలేషన్ కదా, ఇట్లా మా అన్నని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లారనే ఫీలింగ్ ఎప్పుడు ఎట్లాగే ఉంటుంటాయి ఫ్యామిలీస్లో. సరే ఏదన్నా కానీ ఇక్కడ కూడా అట్లాగే ఉన్నట్లుంది. ఏమన్నది ఒకసారి బయట వేయండి చూద్దాం. షర్మిల బయట కొద్దిగా చెవులు జాగ్రత్త. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. మీరు ప్రజల్లో ఉండే ఎంపీని మీరు గెలిపించుకుంటే నేను ప్రజల్లో ఉంటాను కాబట్టి మీరు నాకు ఓటేయండి, లేదు మీరు జైలుకి వెళ్ళి కలవాలనుకుంటే కనుక అవినాష్ రెడ్డికి ఓటేయండి అని ఆవిడ వ్యాఖ్యలు. సరే అదంతా పక్కన పెట్టండి, గొడ్డలు తీసుకొని నరికేయటం ఏంటి? అంటే సింగిల్ ప్లేయర్ అని ఆవిడ భారత సింగిల్ ప్లేయర్ అంటే ఎవరూ లేకుండా చేసి మీరు ఒక్కరే సింగిల్ ప్లేయర్గా మీరు రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా అని అంటున్నారు. సింగిల్ ప్లేయర్గా ఎవరు రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారు? భారతి గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ ప్లేయర్గా వెళ్ళటం కోసం ఇటు మా అందరినీ నరికేస్తారా అనేటువంటి ఉద్దేశం. కానీ ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో మనం ఒక కీలకమైనటువంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలండి. ఆ వ్యక్తే విజయలక్ష్మి గారు. ఎక్కడున్నారు వారు? అమెరికాలో ఉన్నారు. ఆవిడ లండన్లోనూ అమెరికాలోనూ ఉన్నారు. షర్మిల కొడుకు కోడలతో పాటు ఉన్నారని చెప్పని షర్మిల గారు చెప్పారు. అక్కడ ఉన్నట్లున్నారు. ఇక్కడేమన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి జనం అందరూ ఏమన్నా వీళ్ళిద్దరి గురించి చర్చించుకుంటే ఏడెక్కడ ఎంత తగలబడుతూ ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళు వీణమోయించుకుంటున్నట్టున్నారు అనిపిస్తుంది. ఏమిటో ఇది. ఏమండి అజిత్ గారు? అజిత్ గారే బాగా చెబుతారు. అజిత్ గారు. వంశీ గారు అంటే ఒక భారతి గారు కూడా, వైఎస్ భారతి గారు కూడా పులివెందల నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది వంశీ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. ఆ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ కానీ లేదా మీడియా అడిగిన ప్రశ్నలకి ఎలా ఉంటుంది ఈసారి, ఇటు అందరూ ఉన్నారు కదా, అటు షర్మిల లేదా వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరు లేరు, సింగిల్ ప్లేయర్ మాత్రమే వైసీపీ అని చెప్పారు వంశీ గారు. దాని మీద ఈరోజు కడపలో జరిగిన మీడియా సమావేశంలో షర్మిల గారిని ఇలా సింగిల్ ప్లేయరే అంట కదా ఉన్నది అని చెప్పి అడగగానే షర్మిల గారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు చెప్పారు. కానీ వంశీ గారు అంటే ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నాం అంటే షర్మిల స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆయుధాన్ని వదులుతుంది అని చెప్పి. ఫస్ట్ అసలు అవినాష్ వైపా మా వైపా, అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించాడు అని అక్కడి నుంచి స్టార్ట్ చేసి అవినాష్ రెడ్డిని మా అన్న కాపాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అనేది ఫస్ట్ వంశీ గారు. ఆ తర్వాత ఆస్తులకు సంబంధించి అఫిడవిట్కి సంబంధించి, ఆ తర్వాత మొత్తం మీద ఈరోజు అసలు ఇక ఇది మామూలుగా మొన్న ఈ మధ్య వంశీ గారు 2Bలలో ఇంట్లో భారతి గారు రిమోట్ అని చెప్పి మొన్న ఒక రోజు, అదేవిధంగా ఈరోజు అసలు మొత్తం ఈ హత్యలకి వీటన్నిటికీ కూడా సింగిల్ ప్లేయర్ అంటే భారతి గారినే అన్నారు వంశీ గారు. సింగిల్ ప్లేయర్గా భారతి గారే ఉండాలనుకుంటున్నారు, అందుకే అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేసి గొడ్డలతో చంపేసి సింగిల్ ప్లేయర్గా భారతి గారు ఉండాలనుకుంటున్నారు అనేది ఒక రకంగా షర్మిల గారు అన్నదాన్ని బట్టి చూస్తే అలా అనిపిస్తుంది వంశీ గారు. అంటే దీన్ని బట్టి ఇది
మొత్తం కూడా లోపల అస్సలు కుటుంబ వివాదము ఏంటి అని అనేది ఈ రోజుకి 75% జనాలకు క్లారిటీ వచ్చింది వంశీ గారు. ఇంకా 4 రోజులు ఉంది కదా, 3వ రోజు అంటే ఎన్నికల పోలింగ్ ప్రచారానికి సాయంత్రం, ప్రచారం ముగిసే సాయంత్రానికి ఇంకా మొత్తం మిగిలిన 25% కూడా క్లారిటీ ఇస్తారని అనిపిస్తోంది వంశీ గారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తం మీద అంటే ఇప్పుడు షర్మిల గారు ఏమన్నా తను గెలవటం కోసం తను ప్రచారం చేసుకుంటుంది, భారత్ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని గెలిపించడం కోసం షర్మిలను ఓడించడం కోసం ప్రచారం చేస్తుంది, అంతే కదా? అంతే వంశీ గారు. లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో ఇదే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం ప్రచారం చేసింది. రాష్ట్రం అంతా షర్మిల గారు తిరిగారు. ఎప్పుడు కూడా భారతి గారు పులివెందుల కాన్సన్ట్రేటెడ్గానే, ఎప్పుడు భారతి గారు పులివెందుల వరకే చూసుకుంటారు వంశీ గారు. సరే 2019లో గెలిపించడం కోసం, 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే పాదయాత్ర చేసి కష్టపడి సరే తిరిగి యుద్ధం చేసి సరే ఏదో షర్మిల తన ప్రయత్నం తను చేసింది కదా, వాళ్ళ విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరూ. సరే ఇప్పుడు ఏదో షర్మిల అక్కడ నుంచున్నప్పుడు చూసి చూడనట్టు పోవచ్చు కదా, భారతి కూడా ఖచ్చితంగా భారతి కూడా మరి వచ్చి షర్మిలను ఓడించడం కోసం అక్కడ యుద్ధం చేస్తూ ఉంది. ఏమైనా కడపే పులివెందులు అన్నట్టుంది కదా అజిత్ గారు. అంటే ఫ్యామిలీ కూడా ఒకే ఫ్యామిలీ కదా వంశీ గారు, ఎవరు వేరు కాదు కదా అందులో. ఇప్పుడు భారతి గారు షర్మిల గారు అందరూ ఒకే ఫ్యామిలీ. ఒకటే ఫ్యామిలీ అంటే అదే ఆ ట్రీ అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చిన ట్రీ, ఇటు నుంచి అట, అంతే. ఆ ట్రీ మధ్య కదా గొడవ. అవును వంశీ గారు, అంతా వైఎస్ ట్రీనే వంశీ గారు, ఇంక్లూడింగ్ భారతి గారితో సహా. కాదు ఆ ట్రీలో ఉన్న గొడవే కదండి, ఆ కొమ్మల మధ్యలో గొడవ. కొమ్మల మధ్యలో గొడవే కదా. అసలు కొమ్మ నేనంటే కాదు, అసలు కొమ్మ నేననే కదా గొడవ. ఆధిపత్య పౌరు అది ఎన్నాళ్ళ నుంచో ఉంది, ఈ రోజు బట్ట బయలైపోయింది. మేము ఫస్ట్ వాళ్ళం అంటే కాదు మేము ఫస్ట్ వాళ్ళం అనే కదా. ఫస్ట్ వాళ్ళకి ఆధిపత్యం ఉండాలా, సెకండ్ వాళ్ళకి ఆధిపత్యం ఉండాలనేదే కదా గొడవ. అవును అవును వంశీ గారు, అంటే వైఎస్ ఫ్యామిలీలోనే ఫ్యాక్షన్స్ వంశీ గారు. ఇక మొదటి సంతానానికి పెత్తనం ఉండాలా, రెండో సంతానానికి పెత్తనం ఉండాలనేదే కదా గొడవ. అంతే వంశీ గారు. మొత్తానికి గొడవ ఏమో కానీ మొత్తానికి రాష్ట్రం అంతా రోడ్డును పడేసారు తీసుకొచ్చి. బయటికి చెప్పడానికి ఏమన్నా ఎంతో గొప్పగా చెప్పేవారు మాటలు, చివరికి షర్మిల ఒక్కొక్కటి బాణం తీసి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసుల్లో చేర్చింది ఎవరు అని అంటే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆయన మీద కేసు వేయించి ఆయన దాంట్లో చేర్చే విధంగా చేర్పించింది. ఆ చేర్పించిన వ్యక్తిని పొన్నవోలుకి ఏజీ ఇచ్చారు కదా, మరి అదే కదా జరిగింది రాజకీయం. మా అన్ననే కదా చేర్పించింది మా నాన్నగారి పేరుని అని చెప్పని అడుగుతుంది. ఏం చెప్పాలి మరి? ఇన్ని రోజులు షర్మిల ఎందుకు చెప్పలేదంటే షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏదైనా కల్పిస్తారేమో, సరే పాపంలో అందరం కలిసి ఏదో ప్రయాణం చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆ పాపంలో కుదరకపోతే తను బయటకు వచ్చి మరి తను ఒక యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. అంతేనా అజిత్ గారు? అంతే వంశీ గారు, అంటే ఆ రోజు సరే ముందు అధికారంలో రావాలి అని ఇవన్నీ కూడా పక్కన పెట్టారు. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఉంటుందని అనుకున్నట్లేరు వంశీ గారు. అంటే తన అన్న వదిన చేతిలో రిమోట్ అని చెప్పి షర్మిల గారు భావించినట్టు లేరు వంశీ గారు. అంటే అది నిజమో కాదో షర్మిల గారు అన్న మాటల ప్రకారం నాకు కొంచెం అర్థం కాని ప్రశ్న ఒకటి ఉంది అజిత్ గారు. చెప్పండి. ఎక్కడైనా కానీ ఏ భర్త అయినా కానీ కొద్దిగా భార్య చెప్పిన మాట వింటారు. పెళ్లిగా ముందంత వరకు చెల్లెల మాట వింటారు. ఏంది రాజు గారు మీరు నవ్వుతారు, నాకు అర్థం కాదు. మీరు చెప్పిన మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కాకముందు తల్లి మాట చెల్లెల మాట వింటారు, మ్యారేజ్ అయిన తర్వాత ఎంతో కొంత భార్య మాట వింటారు. వినాలి సరే ఇప్పుడు మరి అది నేను మరి అంత డీప్గా మరి అజిత్ గారు చెప్పాలి, వింటారు. కానీ అప్పుడు కూడా భారతి మాట కాకుండా నా మాట వినాలని షర్మిల ఏమన్నా పట్టుబట్టిందా? లేక మాట సంగతి పక్కన పెట్టు నాకు రావాల్సిన వాటా ఇవ్వటానికన్నా అని పట్టుబట్టిందా? లేదా నేను కష్టపడిన దానికి నాకు రాజకీయంలో పాత్ర కావాలి అనేదన్నా పట్టుబట్టిందా? ఇక్కడే కదా గొడవ వచ్చింది. అంటే తనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వటానికి తను అన్న ఒప్పుకోలేదు, అందుకు కారణం భారతి అని భావించి ఉండొచ్చు. అట్లాగే తన రాజకీయ భవిష్యత్తు కోసం తన బాబాయి పట్టుబట్టి ఎంపీగా వేయించాలని ప్రయత్నం చేస్తే మా బాబాయిని చంపేసి అడ్డు తొలగించారు. అది ఎవరైతే భారతి గారు అట్లాగే అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ పథకరచన చేశారు, నా రాజకీయ భవిష్యత్తుకు కూడా అడ్డుకొట్టారు అనేటువంటిది కూడా
అయి ఉండొచ్చు. మొత్తానికి ఈ ఈ వివాదంలో అలా చివరికి అలా వెళ్ళిందేమో అని అనుకోవాలి. అంతేనా అజిత్ గారు? అంతే వంశీ గారు. అంటే ఇక్కడ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం అని అనేది అది అసలు ఇష్యూ కాదు వంశీ గారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఇండిపెండెంట్, ఎవరైనా సరే భార్యలైనా భర్తలైనా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, అది ఒకళ్ళది వినాలని కాదు. కానీ ఇష్యూ అయితే మీరు చెప్పిందే వంశీ గారు. ఎందుకంటే మొన్ననే షర్మిల గారు చెప్పారు కదా, అఫిడవిట్ నెక్స్ట్ డే కొంతమంది తమ చెల్లెళ్ళకి కానీ అక్కలకు కానీ న్యాయంగా ఇవ్వాల్సిన వాటాని కూడా ఇవ్వకుండా ఇచ్చిన డబ్బును కూడా ఏదో అదొక పెద్ద ఆయాచితంగా ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతారు అని చెప్పింది కదా వంశీ గారు. అంటే అక్కడ ఆస్తుల వాటాలకు సంబంధించి, అదే విధంగా ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ వంశీ గారు. ఎందుకంటే పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన ప్రాధాన్యత తగ్గిపోయింది. అందులో భారతి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు వంశీ గారు. ఆ సందర్భంగా పూర్తిగా భారతి గారే అన్ని చూసేవాళ్ళు. ఆమె మొత్తం చూస్తున్న సందర్భంగా వీళ్ళు కొంచెం అలా దూరం అవ్వడము, భారతి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గర అవ్వడము, ఇలాంటివి జరిగినాయి వంశీ గారు. అంటే ఆ పునఃసమీకరణాలు అంటారు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక సంక్షోభం జరిగినప్పుడు సమీకరణాలు మారుతుంటాయి వంశీ గారు. అది ప్రకృతి పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఆ సమీకరణాల్లో పునఃసమీకరణాల్లో వీళ్ళు అవుట్ అయ్యి ఉండొచ్చు వంశీ గారు. సరే, ఎవరు ఎవరు అవుట్ అనేది ఇక మొత్తానికి టోటల్గా ఇప్పుడు అవుట్ అయిపోయింది కదా అజిత్ గారు. మొత్తం అవుట్ అయిపోయి భారతి గారు అసలు అంటే ఇప్పటిదాకా మొన్నటిదాకా చేయించిన అవినాష్ రెడ్డి అని అన్నారు వంశీ గారు. ఇప్పుడు అసలు భారతి గారే మొత్తం చేసేసారని చెప్పేశారు వంశీ గారు. అంతే, ఇంతతో ఆగదే, ఇంకా 2-3 రోజులు ఉండే, ఇంకేం అదే ఇంకొక మూడో రోజుకి ఇంకొక అస్త్రం ఏదో వస్తుంది వంశీ గారు. సరే అజిత్ గారు, చూద్దాం అజిత్ గారు. ఓకే, రైట్.